గుడ్ ఈవినింగ్. నా పేరు దుంతు రమేష్. బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా బీఆర్ఎస్ శ్రేణుల్లో నిశ్చేష్కులయ్యారు. ఎందుకు రాజీనామా చేశారు? ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ నేతగా, ఉద్యమ కార్యకర్తగా బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన డాక్టర్ బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యేగా 2 సార్లు విజయం సాధించారు. ఒకసారి ఎంపీగా కూడా కాంటెస్ట్ చేశారు నాగర్ కర్నూలు నుంచి. ఆయన రాజీనామా నిజంగానే బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించింది. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిన అజీజ్ నగర్ ఫామ్ హౌస్ సీక్రెట్స్ ఏంటి? ఇవన్నీ మనతో మాట్లాడడానికి డాక్టర్ గువ్వల బాలరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలరాజు గారు. నమస్కారం. ఏంటి బీజేపీలో చేరిపోవడానికి అంతా రంగం సిద్ధం చేసుకున్నారా? ఎప్పుడు బీజేపీలో చేరుతున్నారు? రమేష్ గారు, మీకు ఇప్పటికే న్యూస్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. మీ ఛానల్ వాళ్ళతో కూడా నేను నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నా. బీజేపీ కాంగ్రెస్ చేరికల పైనే మీరు ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప నిజంగా కారణాలు రెప్యూటెడ్ ఛానల్ మీది. దీనికి కావాల్సిన కారణాలు ఏంటి? ఎందుకు గువ్వల బాలరాజు బయటకు వస్తున్నాడు? బాలరాజు గారు, మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవిత కూడా ఎండార్స్ చేసింది. ఆ తర్వాత సీఎం రమేష్ ఎంపీ కూడా ఎండార్ చేశారు. నాతో కూడా చర్చలు జరిపారు కేటీఆర్ అని. మీరు బీఆర్ఎస్ని బీజేపీలో కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే జరిగితే నా సీటు పోయే అవకాశం ఉంటుంది, ముందుగానే మూటా సర్దుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీ బాట పట్టారా? ఒకటే చెప్తా ఉన్నా నేను. నాకు పొలిటికల్గా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో నాకు మించిన నాయకుడు కార్యకర్త పోటీ చేసే విధంగా అచ్చంపేట నియోజకవర్గంలో లేరు. ఆ ఆస్పిరేషన్తో కూడా ఇంకెవరు లేరు. నాకు అక్కడ పొంచి ఉన్న ప్రమాదం కూడా ఏమీ లేదు. కేవలం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది తప్ప నా అవకాశాలు సన్నగిల్లుతూ ఉన్నాయి, నా పొలిటికల్ కెరియర్ నిజంగా థ్రెట్ ఉంది నాకు అనే విషయం మాత్రం. కానీ కొన్ని నిన్న కీలకమైన విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. నాకు సరైన గౌరవం ఇవ్వలేదు, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయించారు, తనకు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇవ్వలేదు, తనకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పుడు తన ఇంట్లో కూడా ఎవరు కూడా వచ్చి ఓదార్చే ప్రయత్నం చేయలేదు అని అనేక కీలకమైన ఆరోపణలు కూడా చేశారు నిన్న కార్యకర్తల సమావేశంలో. ఇవన్నీ మీరు మనసు నొచ్చుకుందా? అందుకే బీఆర్ఎస్ని వీడాలనుకున్నారా? అంటే రాజీనామా కంటే ముందు, రాజీనామా తర్వాత గత 3-4 రోజులుగా మీరు గమనించినట్టయితే ఏ ఒక్కరోజు కూడా, ఎందుకంటే నాకు కొంత నిబద్ధత ఉంది, లాయల్టీ ఉంది, పెద్దలంటే గౌరవం ఉంది, లేదంటే ఒక ప్లేస్ నుంచి నేను కొంత ఎదిగి వచ్చిన అంటే ఆ ప్లేస్ పట్ల కొంత గౌరవంతో ఉండే వ్యక్తిని. అంటే టీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా నాకు గౌరవం ఇచ్చింది. గౌరవం ఎందుకు వచ్చింది అనేది ఒకవేళ కనుక వాళ్ళు కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, నేను అంటున్నాను, గువ్వల బాలరాజు ఒక సామాన్య కార్యకర్త. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు, అందులో మీరు ఒకరు. గువ్వల బాలరాజు అనే వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారంటే గువ్వల బాలరాజు ప్రత్యేకత కాదు, తెలంగాణ ఉద్యమ ప్రభావం. కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీరు ఎమ్మెల్యే కాగలిగారు. కానీ మీరు ఒక వ్యక్తిగా గువ్వల బాలరాజుగా ఎమ్మెల్యే అయ్యేవారా బీఆర్ఎస్ లేకుంటే? అందుకోసమే మొదటగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు భాషణ అమరవీరులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బాధాకరమైనటువంటి విషయమే. ఈరోజు ఎన్ని త్యాగాలు చేసి ఎవరి రకంగా తోడ్పాటునిచ్చిన ఉద్యమానికి అనేది మీకు నాకు తెలియంది కాదు. కానీ ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమం పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ గారి వల్లనే అందరూ నాయకులు అయిననే ఒక భ్రమలో ప్రబలను ప్రజలు ఉంచేటువంటి ప్రయత్నం మీడియా ఛానల్ చేయడం శ్రేయస్కరం కాదు. మీడియా ఛానల్ ఎవరు చేయడం? మీరు చేసుకున్నారు, మీరు చెప్పుకున్నారు. నేను అదే అంటున్నా, మీరు అంటున్నారు కదా మీరు ఎమ్మెల్యే కావడానికి కేసీఆర్ వల్ల తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు కాలేదా? మీరు మీకు తెలంగాణ పోరాట యోధులు మీకు గుర్తు రావడం లేదా? తెలంగాణ కోసం త్యాగం చేసిన త్యాగధనుల ఆత్మలు గుర్తుకు రావడం లేదా? వాళ్ళ త్యాగాలు గుర్తుకు రావడం లేదా? ఇవన్నీ కూడా జరగకుండానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేవలం కేసీఆర్ గారు ఒక్కరేనా? నేను కేవలం పెద్ద మనిషి, చాలా గొప్పగా పోరాటం చేసిండ్రు, ఎంతోమంది పోరాటం చేసినప్పటికీ పట్టు వీడకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిండ్రు అని ప్రశంసిస్తూ వస్తూ ఉన్నా. కానీ వారి భిక్ష వల్లనే మీరు ఎమ్మెల్యే అయ్యిండ్రు. టీఆర్ఎస్ పార్టీ లేకుంటే, కేసీఆర్ గారు లేకుంటే మీరు ఎమ్మెల్యే అయ్యేవారే గారు, మీరు వార్డు మెంబర్కే సరిపోరు అనే విధంగా విమర్శలు చేస్తుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అదెక్కటి సంస్కృతి? మేము ఎంత త్యాగం చేసినాము, ఎన్ని పోరాటాలు చేసినాము. లక్షల మందిని ఎమ్మెల్యేలను చేసేది ఉంది ఆ రకంగా ఉంటే. ఈరోజు లక్షల మంది, కోట్ల మంది పోరాటం చేసిండ్రు కదా. తెలంగాణ సమాజం మొత్తం కూడా పోరాటం చేసింది కదా. ఎందుకు నన్నే ఎంచుకున్నారు?
వాళ్ళందరూ చాలామందిని అందులో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసే ఆస్కారం ఉన్నది కదా. అంటే మేము ముందుగా నిజాయితీగా చెప్తా ఉన్నా, నేను తెలంగాణ ఉద్యమం కంటే చాలా చిన్నప్పటి నుండే ఒక సంఘటన నన్ను ఆలోచింపజేసింది. ఆ సంఘటన కారణంగా నేను చట్టసభల్లో ఉండాలని ఆలోచన చేసి మీకు సమయం సరిపోదు ఈరోజు రాజీనామా. ఇంకోసారి మనం పార్టీ ఏం అన్యాయం చేసింది? 2009లో నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది గోల బాలరాజు. అవును, 2 సార్లు ఎమ్మెల్యే చేసింది. ఇప్పుడు మీరు ఆ పార్టీని వీడడం ద్రోహం అనిపించడం లేదా? నేనేమన్నా తక్కువ చేసినా తెలంగాణ రాష్ట్ర సమితికి, బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా మా అధినాయకత్వానికి ఏమైనా దోఖా చేసినా, లేదంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి నేను ఎక్కడైనా అమ్ముడుపోయే ప్రయత్నం చేసినా? ఎస్, అమ్ముడుపోయే ప్రయత్నం చేశారు. మీకు అజీజ్ నగర్ ఫామ్ హౌస్ కేసు కూడా గుర్తుంటుంది. అందులో మీరు ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఇంకొక 3 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావుతో పాటు మీరు కూడా ఉన్నారు. అసలు ఫామ్ హౌస్ డ్రామా ఏంటి? అసలు ఎవరు డిజైన్ చేశారు? సరైన పదం వాడిండ్రు, పాత్రధారి అని. నిజంగా ఆ ఫామ్ హౌస్ సంఘటన గురించి పదే పదే అడుగుతా ఉన్నారు. నేను నిన్నటి నుంచి దాన్ని విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. ఫామ్ హౌస్ సంఘటనకు సంబంధించి నేను మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే నేను ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నమై ఉన్నా. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ముఖ్యమంత్రి గారి నుండి ఫోన్ వస్తే నేను హైదరాబాద్కు హుటాహుటిన రావడం జరిగింది. కేసీఆర్ గారు, అక్కడ సంతోష్ గారు వారు చేసినటువంటి కారణంగానే నేను కేసీఆర్ గారి దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 3 రోజుల పాటు మనం ఏం చేయబోతా ఉన్నాం, ఏం జరిగిందని చెప్పకుండా 3 రోజులు వారి దగ్గర నన్ను అక్కడే ఉండమని చెప్పి 3వ రోజు నాకు ఒక విషయాన్ని తెలియపరిచిండ్రు. బాలరాజ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం మీరు గతంలో చూసిండ్రు. స్టీఫెన్సన్ విషయంలో అప్పుడు అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని అందరూ ఎవరు ఏ రకంగా ప్రేరేపించినా మీరు నిబద్ధతతో నిలబడ్డారు కాబట్టి అప్పుడు ప్రమాదం నుండి బయటపడ్డాం. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి ఉప ఎన్నికల్లో గెలవాలనే ఆలోచనతోననే మన వాళ్ళను కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఎవరో ప్రయత్నం చేస్తున్నారంట. ఎవరు ఏది అని అడగాలని అనుకుంటే అడుగు, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. లేదు నా పైన ఏమైనా గౌరవం ఉంటే నేను చెప్పిన టాస్క్ను పర్ఫెక్ట్గా పూర్తి చేసుకొనిరా, అది నిజంగా నాకు సహాయం చేసినట్టు ఉంటుంది, నా మాట విన్నట్టు ఉంటుంది అని అంటే మరో మాట మాట్లాడకుండా నీకు డ్రైవింగ్ వచ్చు కదా అంటే డ్రైవింగ్ వచ్చు అని చెప్పడం జరిగింది. నీకు కారు ఉంది అంటే కారు ఉంది అని చెప్పడం జరిగింది. నీ కారులో స్వయంగా నువ్వే డ్రైవ్ చేస్తూ నేను ఒకరిద్దరిని నీ ఎంబడిచ్చి పంపిస్తా, అక్కడికి వెళ్ళు, అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు వస్తుందో అనేది వాటి గురించి కూడా లోతుల్లోకి వెళ్ళకు, కొద్దిగా సేపు అక్కడ కూర్చో, వారేమైనా ఓపెన్ అప్ అయి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరు మాట్లాడండి, లేదు అంటే అక్కడ కొద్దిసేపు కూర్చొని అక్కడ మిగతా వాళ్ళు ఎవరేం చేయాలనో చేస్తారు, అక్కడికి వెళ్ళి రా అని చెప్తే. మీరు అక్కడ ఎంతమంది ఉన్నారు? అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరైనా? పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా నేను తీసుకెళ్ళింది మాత్రం హర్షవర్ధన్ రెడ్డి గారిని, రేగా కాంతారావు గారిని. ఓకే, వాళ్ళకి ఏమైనా సమాచారం ఉందా ఇదంతా డిజైన్ చేసినట్టు జరిగిందా? లేదా మీకు సీసీ కెమెరా, మీకేమైనా కెమెరాలు ఇచ్చారా? స్పై కెమెరాలు ఏమైనా ఇచ్చారా? అక్కడే సీసీ కెమెరాలు రికార్డ్ అయిందని? మాకు ఏమి ఇవ్వలేదు. ఒక మాట్లాడితే మాత్రం మీరు క్లోజ్గా ఉండి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి అని ఏదో ఎక్విప్మెంట్ ఇస్తే నేను జేబులో పెట్టుకొని అక్కడ కూర్చోవడం జరిగింది. రికార్డింగ్ ఎక్విప్మెంట్, రికార్డర్ ఏదో సంథింగ్ నాకు తెలియదు. అక్కడ కూర్చోమంటే కూర్చోడం. మిగతా వాళ్ళు రేగా కాంతారావు గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, పైలట్ రోహిత్ రెడ్డి గారు ఒక దగ్గర కూర్చున్నారు. నన్నే ఎవరైతే మాట్లాడడానికి వచ్చారో వాళ్ళ పక్కకు క్లోజ్గా వెళ్ళమని చెప్తే నేను వెళ్ళడం జరిగింది. కానీ హర్షవర్ధన్ రెడ్డి గారికి, కాంతారావు గారికి, అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారికి ఎవరైనా ఫోన్ చేసినరా లేదా తెలియదు. కానీ నాకు అర్థమైంది ఏంటి అని అంటే వీరికి కూడా ఎవరైనా ఫోన్ చేసినరా లేదా అనేది మాత్రం మరీ ముఖ్యంగా హర్షవర్ధన్ రెడ్డికి, అదేవిధంగా రేగా కాంతారావు గారికి చేసిన విషయం చేయని విషయం నాకు తెలియదు. కానీ రోహిత్ రెడ్డి గారిది ఫామ్ హౌసే కాబట్టి వారికి ఏమైనా సమాచారం ఉంటే ఉండొచ్చు. వీరు వెళ్ళేటప్పుడు మీరు ఏమాత్రం చర్చించుకోకూడదు. సిన్సియర్గా నేను చెప్పిన టాస్క్ను పూర్తి చేసుకొని వస్తే బాగుంటుంది అని చెప్తే నాయకుడి పైన గౌరవం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే నేను తెలంగాణ కార్యకర్తను, తెలంగాణ ఉద్యమ నాయకుడిని కాబట్టి, కార్యకర్తను కాబట్టి నాకు ఒక సోయి ఉంది, బాధ్యత ఉన్నది కాబట్టి నేను మనం కొట్లాడి తెచ్చుకుని ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనల్ని ఎన్నిక చేసి పంపించారు అని ప్రతి నిమిషం కూడా అదే యావతో అదే కన్సర్న్తో మేము పనిచేయడం జరిగింది. కానీ ఎవరు కొనుగోలు చేయడానికి వచ్చిండ్రు, ఎవరు అమ్ముడు పోవడానికి వచ్చిన సంగతి మాత్రం నాకు ఏమాత్రం తెలియదు. కానీ ఆ రోజు పైలట్ రోహిత్ రెడ్డి మొత్తం ఈ ఎపిసోడ్కు నాయకత్వం వహించాడని అందరికి తెలుసు. ఆయన అర్థమైంది, అదైతే అర్థమైంది, ఎందుకంటే వారి ఫామ్ హౌసే కాబట్టి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ఇప్పుడు చాలా కేసు నడుస్తుంది. దానికి సంబంధించిన రేపు బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా రేపు వివరణ ఇవ్వబోతున్నారు.
సో అప్పటికే మీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని భావించారా? ఎందుకంటే బీజేపీ నేతలు మీతో మాట్లాడిన మాటలు ట్యాప్ చేసిన తర్వాతనే మిమ్మల్ని అప్రూవర్గా మార్చారా? నన్ను కాదు, నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నా ఫోన్ ట్యాప్ అయ్యిందనే సంగతి కూడా నాకు తెలియదు, అయ్యిందా కాలేదా అనే విషయం కూడా నాకు తెలియదు. ఎక్కడా నేను అది గమనించలేదు. చాలా బోల్డ్గా, చాలా అమాయకంగా కేసీఆర్ గారిని చాలా గౌరవిస్తాం కాబట్టి కేసీఆర్ గారు చెప్పిన మాటను అమలు చేయాలనే ఆలోచనతో వెళ్ళామే తప్ప నాకు ఎవరు ఫోన్ చేయలేదు, ఎవరు అమ్ముడు పోయారు, ఎవరు ఫోన్ ట్యాప్ అయిందనే సంగతి మాత్రం. కానీ అక్కడ బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ మాట్లాడిన ఎమ్మెల్యేది ఫోన్ ట్యాప్ చేయడం ద్వారానే ఇదంతా బయటకు వచ్చింది. ఆ తర్వాత వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి మీరు ఈ రకంగా చేయకుంటే బాగుండదని అందులో మిమ్మల్ని కూడా పాత్రధారులు చేశారని ఉండొచ్చు ప్రచారం. అది ఎంతవరకు నిజం? అసలు అక్కడ ఉన్నది మాత్రం స్వామీజీలు ఉన్నారు, వాళ్ళు బీజేపీ నాయకుల ఇంకొకరా అనేది మాత్రం నాకు తెలియదు. స్వామీజీ వేషంలోనే ఉన్నారు, వాళ్ళతోనే మాత్రమే మాట్లాడడం జరిగింది. ఒకవేళ బీజేపీ నాయకులే అయితే, ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో సుదీర్ఘకాలంగా దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను ఉన్నాను కాబట్టి బీజేపీ వాళ్ళే అయితే నేను గుర్తుపట్టేవాడిని. అక్కడ మాత్రం స్వామీజీలు ఉన్నారు, స్వామీజీలతో మాత్రమే కొద్దిసేపు మాట్లాడి వెంటనే పోలీసులు రావడం ఇవన్నీ జరిగిపోయింది. వాళ్ళని తీసుకొని నేను తిరిగి ఈ ఎపిసోడ్కు ముందు, ఫామ్ హౌస్ ఎపిసోడ్కు ముందు మీరు కొంతమంది ఎమ్మెల్యేతో ఢిల్లీలో బీజేపీ నేతలను కూడా కలిసారనే ప్రచారం కూడా జరిగింది. మీరు అంటే మీరు కూడా, నేను క్వశ్చనే లేదు, నేను ఇవన్నీ కూడా కలవలేదు. మొత్తం అంటే రోహిత్ రెడ్డి అప్రూవర్గా మారారు. ఒకవేళ నిజంగా ఆ ఫామ్ హౌస్ నుంచి ఎవరైనా ఒక కేసులో ఫామ్ హౌస్లో బీజేపీ నేతలు కానీ బీజేపీ పంపించిన వాళ్ళు కానీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం కనుక జరిగితే మీరు ఫిర్యాదుదారులు, వాళ్ళు నిందితులు, వాళ్ళ నిందితులని పోలీసులు తీసుకెళ్లారు, ఫిర్యాదుదారులని మీరు ప్రగతి భవన్కి వెళ్ళారు. ఎందుకు పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లకుండా ప్రగతి భవన్కి వెళ్ళారు మీరు ఆ రోజు? ఇప్పుడు వాళ్ళు ఏం జరిగిందో నాకు తెలియదు, నిజాయితీగా చెప్తా ఉన్నా కదా. పోలీసులు అప్పుడు మేము అధికారంలో ఉన్నాం, పోలీసులు వింటే ప్రభుత్వ పెద్దల మాట వింటారు, లేకుంటే చట్టంని అనుకరిస్తూ వారు చట్ట ప్రకారం పోయి ఉండొచ్చు. కానీ నేను మాత్రం ఎంత ఎమ్మెల్యేని అయినప్పటికీ కేసీఆర్ గారికి ఒక సైనికుడిలాగా, కేసీఆర్ గారి ఆ నాయకత్వంలో వనమాలు నేర్చిన వాడిగా నేను వారు చెప్పింది తూచా తప్పకుండా పాటించాలనేదే నా దృష్టిలో ఉన్నది తప్ప మరోవైపు నేను దృష్టి సారించలేదు. మీరు బీఆర్ఎస్ నన్ను పట్టించుకోవడం లేదని నిన్న ఆరోపణలు చేశారు. మీరు కనీసం ఈ కేసు అయిన తర్వాత 2 నెలలు ప్రగతి భవన్లో ఉన్నారు మీరు. ఆ విషయం మీకు ఏమైనా గుర్తుందా? అరే నేను ఉన్నాను, అదెందుకు మర్చిపోతా? నా మెమరీ వెరీ స్ట్రాంగ్. నాకు అటువంటిది ఏం మతిమరుపు లేదు, లేకుంటే మర్చిపోయే మనిషిని కాదు. ఈరోజు పట్టించుకోలేదు అనే మాట కూడా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, వారు ప్రణాళికలు చాలా గట్టిగా తీసుకుంటున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నన్ను బద్నాం చేసే, నిందించేటువంటి, మాకే చాలా ఏదో దోచిపెట్టినట్టుగా, వాళ్ళ వల్లనే నేను ఎమ్మెల్యే అయినట్టుగా, వాళ్ళు లేకుంటే నాకు అక్షరం ముక్క కూడా రాదన్నట్టుగా, మొత్తం మేమే తీర్చిదిద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ చేసేదే ఉంటే వాళ్ళకి చేసే అర్హత ఒకటి ఉన్నది. వాళ్ళ ఆ స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే నన్ను మంత్రి చేసే అవకాశం ఉండే, కానీ ఎమ్మెల్యే చేసింది మాత్రం ప్రజలు. బీఫామ్ ఇస్తే ఇచ్చిండొచ్చు. ఎందుకోసం ఇచ్చిండ్రు అని అంటే, నేను తెలంగాణ ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి ఆదేశాలతో పాటు సూచనలతో పాటుగా తెలంగాణ వాదులు, విద్యార్థులు, మేధావులు, మీడియా సంస్థలు, సంపన్న వర్ణాలు ఆశిస్తున్నటువంటి విషయాన్ని అవగతం చేసుకొని నేను పూర్తి స్థాయిలో జీర్ణించుకొని తెలంగాణ ఉద్యమాన్ని మనసు పెట్టి చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టే నాకు అవకాశాలు వచ్చినాయి తప్ప నేను ఇంట్లో కూర్చుంటే, లేకుంటే యూనివర్సిటీలో వాళ్ళ పేరు జపం చేయడం వల్లనో, లేదంటే బయటకు వెళ్ళి వాళ్ళ కోసం నేనేదో పెద్దగా మాటలు పాటలు పాడడం వల్లనో రాలేదు. కేవలం నా ఉద్యమ పని విధానాన్ని చూసి మాత్రమే నాకు అవకాశాలు వచ్చినాయని తెలియజేస్తాను. ఓకే బాలరాజు గారు, మీరు చూస్తేనే అంబేద్కరిస్టు. ఏ పార్టీ అయితే మిమ్మల్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిందో, ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని అప్పుడు అస్థిరపరచడానికి ప్రయత్నం చేసిందో, ఆ పార్టీ తీవ్రస్థాయిలో సిట్ విచారణ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక కేసులు అయ్యాయి. బీజేపీకి సంబంధించిన కీలక నేత కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారని ఆయనకు కూడా ఎంత రచ్చ అయిందో మీకు తెలుసు. జాతీయ స్థాయిలో రచ్చ అయింది, ఇక్కడ కూడా రచ్చ అయింది. అలాంటి పార్టీలో మీరు చేరబోతున్నారా? ఒకవైపు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు బీజేపీ పార్టీలో చేరాలని ఎందుకనుకో, ఒక్కసారిగా జాతీయ భావం ఎందుకు గుర్తొచ్చింది బాలరాజు? ఏ పార్టీ నన్ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. ఏ దేశంలోనో పుట్టి ఇక్కడికి రాలేదు. నేను పుట్టింది భారతదేశంలో. ఈరోజు రాలేదు నాకు జాతీయ భావం. నేను ఒకవేళ నా నేపథ్యమే కనుక ముందు నుంచి చూసి ఉంటే, నేను డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో ఉన్నాను.
ఏబీపీలో అయితే లేరు కదా? ఏబీపీలో లేను, మరి ఏ విద్యార్థి సంఘంలో కూడా లేను. ఏ పార్టీ నన్ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదు. ఏ పార్టీలో చేరుతాననే నిర్ణయం నేను ఇప్పటికీ ప్రకటించలేదు. మీరు ఏ పార్టీ కొనుగోలు చేయలేకని చెప్తున్నారు కదా మీరు. ఆ రోజు నన్ను ఏ పార్టీ కొనుగోలు చేసే ప్రయత్నం ఎస్ బాలరాజు గారు, ఆ రోజు ఫామ్ హౌస్ కేసు అయినప్పుడు మీరు పోలీసుల దగ్గరకు వచ్చి ప్రభుత్వ వాదన వినిపించారు కానీ మీ వ్యక్తిగత వాదన వినిపించలేదా? నేను ఏ వాదన వినిపించలేదు. మీడియా వాళ్ళు కూడా నా ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అన్ని విషయాలు మీకు త్వరలోనే తెలుస్తాయనే మాట చెప్పి ఇప్పటికైనా తెలిసిందా? రావడం త్వరలోనే అన్నారు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, అది కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికైనా చెప్తారా ఏం జరిగింది అనేది స్పష్టంగా? అసలు మొత్తం ఫామ్ హౌస్కు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించి మీకున్న అవగాహన ప్రకారం మీరేం సాదాసీదా నేత కాదు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, చట్టసభలో 2 సార్లు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది, ఎంపీగా కాంటెస్ట్ చేశారు, అపారమైన అనుభవం ఉంది. ఏం అనిపిస్తుంది మీకు? ఆ డిజైన్ ఎవరు చేశారు? పాత్రదారులు, సూత్రధారులు ఎవరైనా ఏమన్నా తెలిసిందా ఇప్పటికైనా మీకు? నాకు అర్థమైనంత మేరకు అయితే మాత్రం ఎవరో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరో అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను మాత్రం ఆ సందర్భంలో కూడా నాకు అవకాశం ఏమొచ్చిందంటే నిఖార్సైనటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త అని తేల్చుకోవడానికి, మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. ప్రూవ్ చేసుకున్నాను. నేను ఇప్పటి వరకు కూడా నేను పార్టీకి నేను ఎంత లాయల్. మీరేమో నిఖార్సైన నేతగా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది అని చెప్తున్నారు, కానీ ఆ రోజు ఆల్రెడీ మీరు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డారు. మీరు అమ్ముడు పోవడానికి సిద్ధపడ్డ క్రమంలోనే మీ ఫోన్లో ట్యాప్ అయిన తర్వాత మిమ్మల్ని పిలిచి సీరియస్గా మందలించి ఆ ఆపరేషన్కి సంబంధించిన అప్రూవర్గా మార్చారనేది బయట ప్రచారం ఇప్పటివరకు జరుగుతుంది. నా కార్లో నేను సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ తీసుకొని వెళ్ళిన. ఒకవేళ నేనే వెళ్ళినట్టయితే అప్రూవర్గా వెళ్ళడానికి ఆస్కారం. వెళ్తే మీ కార్ మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నేను నా ఆదేశాల మేరకు వెళ్తా తప్ప నేను పార్టీ ఆదేశం మేరకు వెళ్ళడం జరిగింది. పార్టీ అప్రూవర్గా మారమని పంపిస్తుంది. అంటే మీరు సీక్రెట్గా చేయాలనుకున్న ఆపరేషన్కి సంబంధించిన పార్టీ దగ్గరికి సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని అందుకొని మిమ్మల్ని బెదిరించిన తర్వాతనే ఆ ఫామ్ హౌస్, అజీజ్ నగర్ ఫామ్ హౌస్ ఆపరేషన్ జరిగింది అనేది ప్రచారం. అది మీకు అవగాహన ఉందా అట్లా జరిగిందని? అట్లా జరిగింది, అందుకే నష్టపోయినాం కూడా. కానీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిన్నదా బాలరాజు గారికి? ఏమైనా వ్యక్తిగత ప్రతిష్ట ఆ సమయం వరకు కొంచెం అనిపించింది. దాని తర్వాత రాజకీయంగా కూడా ఓటమి పాలు కావడానికి అది కూడా ఒక ప్రధానమైన కారణమైంది. కానీ నా ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నా, నేను నమ్మేటువంటి దైవ సాక్షిగా చెప్తా ఉన్నా, నేను ఎవరికి అమ్ముడు పోలేదు. నన్ను కొనుగోలు చేయడానికి ఎవరు నాకు ఫోన్ చేయలేదు. కానీ మీకు ఆ రోజు ప్రగతి భవన్కి వెళ్ళాలంటే చాలామంది మంత్రులకు అపాయింట్మెంట్ కావాలి, ముందుగా అడిగి తెలుసుకోవాలి. కానీ బాలరాజుకు ద్వారాలు తెరిచి ఉంటాయి. మంత్రి కారులో వెళ్తారు, ముఖ్యమంత్రి కారులో కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఎందుకు హఠాత్తుగా మీకు ఎందుకు అసలు ఆ పార్టీ మీద ఎందుకు వైరాగ్యం పుట్టుకొచ్చింది? ఎందుకు బీఆర్ఎస్ అంటే గిట్టడం లేదు? మీరు జాతీయ భావం అంటే ఆల్రెడీ మీ జాతీయ భావం గురించే మాట్లాడడం లేదు. నేను ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలో కొంతకాలం పనిచేసిన నేను, నాకు జాతీయ భావాలు ఉన్నాయి కాబట్టి నేను 2009లోనే జాతీయ పార్టీగా బీఆర్ఎస్ గా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ జాతీయ పార్టీగా కూడా అయిపోయింది కదా. అందుకే ఆ రోజు నేను హర్షాన్ని వ్యక్తం చేసిన. ఇంకేం మీకు వచ్చిన ఇప్పుడు కొత్త తలనొప్పి ఏంటి? మీరు కావాలనుకున్నారు జాతీయత కోసం పనిచేద్దాం. ఆల్రెడీ మీకు కేసీఆర్ గారు జాతీయ పార్టీని చేసినాక మళ్ళీ ఇంకో జాతీయ పార్టీ వేదిక కావడం కోసమే కాదు, పార్టీ కోసమే కాదు. నేను ఏ పార్టీ అయినా సరే విస్మరిస్తూ ఉన్నాయి, ఈ వాదనలను విస్మరిస్తూ ఉన్నాయి. కేవలము ఇప్పుడు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఎక్కడో దగ్గర తనకున్నటువంటి యాస్పిరేషన్, తనకున్నటువంటి ఆలోచన మళ్ళీ నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని బల్లగుద్ది చెప్తా ఉన్నారు. మరోపక్క కేటీఆర్ గారు ఏ ప్రసంగం చూసినా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడము, లేదంటే బీఆర్ఎస్ను అధికారంలోకి తేవడమే మా ప్రధాన ఎజెండా అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప నేను సామాన్య ఒక వలస కూలి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక వలస కూలి బిడ్డగా నేను రాజకీయాల్లోకి రాకముందు నేను ఆశించింది ఏంటి అంటే అంత్యోదయ. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో ఉన్నటువంటి చివరి పేదవాడికి కూడా ప్రభుత్వ ఫలాలు, సమాజం మద్దతు దొరకాలనే ఆలోచనతో నేను రావడం జరిగింది. దానికి మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనం ఎన్ని సంస్థలు స్థాపించినా, ఎన్ని వ్యాపార సంస్థలు స్థాపించినా, ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా సమాజానికి పూర్తి స్థాయిలో సహకారం అందాలంటే పాలసీ మేకర్ అయి ఉండాలి, చట్టసభల్లో ఉండాలి, లా మేకర్ అయినట్టయితేనే ఇది సాధ్యమవుతుంది అని నేను చదువుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సూచనలను, సలహాలను పాటించిన కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అచ్చంపేట ప్రజలు నన్ను 2 సార్లు ఆశీర్వదించి గెలిపించారు. నా వంతు ప్రయత్నంగా ప్రభుత్వం నుండి ఏ సహకారం అయితే అందించాలనో
అందించిన. కానీ ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందలేదా? ప్రభుత్వం నుంచి నేను సహకారం ఆశించింది లేదు కదా. ప్రభుత్వం నుంచి సహకారం గౌరవం దక్కిందా లేదా? బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు మీరు తరచూ కలిసేవారు ఒక ఎమ్మెల్యేగా. నాకు గౌరవం దక్కింది, కానీ నాకు ఉన్నటువంటి ఆశయాలకు అనుకున్న స్థాయిలో గౌరవం దక్కలేదు. మీ ఆశయాలకు అదే కదా, మీ ఆశయాలకు విఘాతం కల్పించే పేదరిక నిర్మూలన కోసం మనం పాటుపడాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి చేశాము, కాళేశ్వరం చేశాము, చాలా సంక్షేమ పథకాలు చేశాము, ఉచిత విద్యుత్ ఇచ్చామని సంక్షేమ పథకాలు. ఇదంతా పేదరిక నిర్మూలనకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి కదా. అది మీకు నచ్చలేదా? ఆశయాలకు అనుకూలంగా లేవా? డెఫినెట్ గా నచ్చింది. కానీ ఇప్పటికీ దళితులకు, బడుగు బలహీన వర్గాలకు దళిత బంధు ఇచ్చారు, కొంతమంది దళిత బంధు ఇచ్చారు. అది దాని విషయం కూడా చెప్తా మీకు. కొంతమంది అగ్రవర్ణాల్లో బాధ ఉందా మీకు? ప్రతి ఒక్కరికి, బాలరాజు గారు, ప్రతి ఒక్కరికి దళితుని సీఎం చేయలేదనే బాధ ఉందా ఏమన్నా మీకు? అవన్నీ విషయాలు మాకు కూడా కొంచెం అవగాహన ఉంది. ఎవరు సీఎం చేస్తారు, ఎట్లా సీఎం కావాలి, ఎవరు చేస్తే అవుతారు అనేది మాకు కూడా తెలుసు. ఎవరో ప్రకటించినంత మాత్రాన సీఎం అవుతామనే ఆశలో, భ్రమలో మేమేం బ్రతకలేదు. కేసీఆర్ ఒక ఉద్యమ ఫ్యూడల్ భావాలు ఉన్న నేతగా చూసారా మీరు? డెఫినెట్ గా ఉద్యమ నేతగానే చూసినాం. ఈ రోజు కూడా నేను ఉద్యమ నేతగానే చూస్తా ఉన్నా. మరి కానీ కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత మనము ఇంటికి పరిమితం కావడము, అక్కడే కేవలం ఉన్న దగ్గర నుంచి ఆదేశాలు ఇవ్వడం వల్ల ఆదేశాలు నాయకులు, కార్యకర్తలు అమలు చేస్తున్నారా లేదా అనే పర్సువేషన్ కూడా లేనప్పుడు ఈరోజు సమాజంలో ఈ ప్రభుత్వము అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా ఈ ప్రభుత్వం పొద్దుపోయే పనులు చేస్తూ ఉంటే ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి ఎట్లా రావాలనే గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. అది ప్రశ్నించడం లేదు. నాకు తెలిసి మీరు ఒకసారి చూడండి, ఇప్పటి వరకు మేము అధికారం కోల్పోయిన తర్వాత ప్రాపర్గా ఏదైనా కార్యక్రమం చేపట్టిండ్రో అంటే అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దేనికోసం జరిగిందో మీకు అందరికీ కూడా తెలుసు. అవినీతి ఆరోపణలు ప్రభుత్వం చేస్తుంది. ఆరోపణలు దాన్ని అధిగమించే విధంగా, ఆరోపణలు తిప్పికొట్టే విధంగా మేము తప్పు చేయలేదు అని నిరూపించే పనిలో ప్రధాన ప్రతిపక్షం పడ్డది. మళ్ళీ ప్రజలు ఎటు పోవాలి? అధికార పార్టీకి ఏమో హామీలు ఇచ్చి ప్రభుత్వం విస్మరిస్తుంది. ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షమేమో ఇదే అంశాల చుట్టూ సమయాన్ని వృధా చేస్తుంది. మా అటువంటి నాయకులను అందరినీ కూడా ఈ విషయాల పట్లనే ప్రెస్ మీట్లు పెట్టండి అని చెప్తా ఉన్నారు తప్పిస్తే, నిజంగా ఎక్కడైనా సమస్య వస్తే ఈ సమస్య పట్ల ఈ కార్యాచరణ చేపట్టండి, మీరు పోరాటం చేయండి, ఈ పోరాటానికి మేము మద్దతుగా ఉంటాం, సంఘీభావంగా ఉంటాం, మీకు అండగా ఉంటామని చెప్పినటువంటి దాఖలే కనిపిస్తలేవు. మీకంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం మీకు నచ్చలేదు? కేసీఆర్ ఫామ్ హౌస్ అనే మాట నేను మాట్లాడాను. ఎందుకంటే ఫామ్ హౌస్ అంటే తప్పేం కాదు, దానికి ఒక నెగటివ్ మీనింగ్ వచ్చే విధంగా ప్రతిపక్షాలు లేకుంటే ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో తిరిగితే తప్ప ప్రజల సమస్యలు తెలియదు. వాళ్ళ తరపున పోరాటం చేయాలి. పెద్ద మనిషి కాబట్టి వారు ప్రజల్లోకే రావాలని కూడా నేను కోరుకోవడం లేదు. అప్పుడప్పుడు వారు ఏదో కార్యక్రమం చేపట్టి, ఏదో సమావేశం చేపట్టి అక్కడ మాకు దిశానిర్దేశం చేసినట్టయితే వారు మాట్లాడితే తప్పకుండా రీచ్ అవుతాయి ప్రజల లోపల. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాల విషయంలో వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వారిపైన వస్తున్నటువంటి విమర్శలను ఈ ప్రభుత్వం ఎట్లాగూ రివెంజ్ పాలిటిక్స్ లేకుంటే జెన్యున్గా వాళ్ళు తప్పు చేసిన విషయాలపైన చర్యలు తీసుకోవాలనే ఆలోచన ఉంటే దానికి చట్టాలు ఉంటాయి, లేకుంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఒక కమిషన్ వేసినారు, రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ పైన అసెంబ్లీ పెడతామంటున్నారు. అసెంబ్లీలో కూడా మళ్ళీ అదే చర్చ చేస్తారు. ఆ చర్చ తర్వాత దాన్ని మళ్ళీ తిప్పికొట్టడం కోసం ప్రధాన ప్రతిపక్షం ఇంకో ప్రణాళిక రూపొందిస్తుంది. దాని తర్వాత పుణ్యకాలం గడిచిపోతుంది. 3 సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత 5 సంవత్సరాల విలువైన సమయం ప్రజలది వృధా అయిన తర్వాత ఈ ప్రజలకు చివరి వ్యక్తి వరకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. కాబట్టి ఇకనైనా మనం బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని రావడం జరిగింది తప్ప నాకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, నాకు అవకాశాలు సన్నగిలి అనేది ఎక్కడ కూడా లేదు. నా పార్టీలో కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఇవన్నీ చాలా సందర్భాల్లో. అంతెందుకు మీరు ఎవరినైనా అడగండి, కేటీఆర్ గారిని అడగండి, హరీష్ రావు గారు కేసీఆర్ ని కలిసే అవకాశం మీకు దక్కిందా? నేను 3-4 సార్లు కలిసి, నేను కలవడం పక్కకు పెడితే నా నాయకులు కార్యకర్తలు కలుస్తామంటున్నారు. అప్పుడంటే వీలు కాలేదు సార్, ఉద్యమంలో వీలు కాలేదు, దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వీలు కాలేదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంత సమయం ఉంది కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వండి, వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు, వారు మీతో కలిసి ఫోటో దిగాలనే ఆలోచన ఉంది అని కూడా మేము చెప్పడం జరిగింది. వారు ఇబ్బంది పడ్డారు, కాల్ ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆరోగ్యం కూడా బాగలేకున్నది, అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తా, సమర్థిస్తా. కానీ ఇంకా కూడా అదే విషయాల పట్ల ఒకరికి మించి ఒకరు చర్చలు చేస్తూ ఉన్నారు. పార్టీలో పోటీపడి వారి స్థాయిని పెంచుకోవడం కోసం, వారి స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్పిస్తే మొన్న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక
అమ్మాయిల జూనియర్ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయితే మేము హరీష్ రావు గారితో పాటు వెళ్ళడం జరిగింది. ఎస్, ఆ రోజు కూడా నేను చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది, నిరుత్సాహతతో చెప్పడం జరిగింది. ఇదే జరుగుతుందన్న మొన్నేందో సీఎం రమేష్ గారు మాట్లాడిన మాటలు అవే చర్చ జరుగుతూ ఉంటే నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతుంటాయన్న సమాజంలో వీటన్నింటిని పక్కన పెడదాం, నిజంగా ప్రజల ఎజెండాగా ముందుకు పోతే బాగుంటుంది అంటే కరెక్ట్ చెప్పిండు అని మాట్లాడతారు. అంటే ఆ రకంగా ఎన్నోసార్లు చెప్పినాం, చెప్పలేదని కాదు. మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చెప్పిన పద్ధతిలో మేము ఉద్యమాన్ని నడిపించినాం, కార్యాచరణ చేపట్టినాం, మేము ఈరోజు నాయకులుగా అయినాం, కాదని కాదు. అదే మైండ్ ఎందుకు అప్లై చేయడం లేదు? అదే కన్సర్న్తోన పోరాటాలకు ఎందుకు శ్రీకారం చుట్టడం లేదు? ఆ పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టే ఒక యువకుడిగా, చదువుకున్న యువకుడిగా, మరి ముఖ్యంగా అణగారిన వర్గాల పేద వర్గం నుంచి, దళిత వర్గం నుంచి వచ్చినటువంటి యువకుడిగా నా వంతు పాత్ర అంటున్నారు కదా ఈరోజు పార్టీల విషయంలో. ఏ పార్టీకి వెళ్తానన్న తర్వాత ఓకే, అది మాట్లాడుకుందాం. కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక ఇంపార్టెంట్ విషయాలు లేవనెత్తింది. అంతకుముందు కూడా భౌగోళికంగా తెలంగాణ వచ్చింది, సామాజికంగా తెలంగాణ రాలేదు. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక స్పష్టమైన ఆరోపణ చేసింది. వాళ్ళ తండ్రికి లేఖాస్త్రాన్ని కూడా సంధించింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి బాలరాజు గారు? అంటే కన్ఫ్యూజన్ వల్లనే, ఇటువంటి కన్ఫ్యూజన్ వల్లనే మీలాంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, నేతలు కానీ వేరే పార్టీలకు పోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడిందా? అఫ్కోర్స్ అది కూడా ఒక కారణమే అనుకోండి. కానీ కవిత లేఖాస్త్రం సంధించిన తర్వాతనో, లేదంటే సీఎం రమేష్ గారు మాట్లాడిన తర్వాతనో కాదు. ఇది విస్తృతంగా చర్చ గత సంవత్సరం కాలంగా జరుగుతూ ఉంది. ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పార్టీతో బీజేపీ తిరస్కరించిందని ఒక మాట చర్చ కూడా జరిగింది. ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో అందరూ గందరగోళానికి గురైనారు. ఇప్పుడు నేను ఒక నాయకుడిని, కార్యకర్తను, నేను ఎంత నా పరిధిలో చెప్పే ప్రయత్నం చేసినా స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితి గ్రౌండ్లో కనిపిస్తలేదు. బీజేపీతో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఎక్కువైంది. అందుకోసమే అయి ఉండొచ్చు అనేది మాత్రం అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ఇప్పుడు ఆ దుస్థితిలో మేము ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ మన శత్రువు అనుకొని వెళ్ళాలంటే నా నియోజకవర్గాన్ని గనక ఉదాహరణగా మీరు తీసుకుంటే, ఒకటేమో దుర్మార్గంగా ఇసుక దందా నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామంలో, సొంత మండలంలో దుందుబి వాగులో దందా నడుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఒక మంచి పేరున్నటువంటి మాజీ సర్పంచ్ 12 సంవత్సరాలు సర్పంచ్గా సేవలు అందించి చనిపోతే అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారే హత్య చేసిండ్రు, ప్రభుత్వమే హత్య చేసింది అన్నట్టుగా చర్చలు జరుగుతాయి. కారణం ఏమైనా ఉండొచ్చు. ఒక మనిషి చనిపోయిండు, అది సమస్య జటిలంగా కనిపిస్తుంది అన్నప్పుడు అక్కడికి ప్రధాన ప్రతిపక్షంగా వెళ్ళాలి. అదే గ్రామానికి యాదయ్య అనే ఒక జవాను చనిపోతే, యాదయ్య చనిపోయినప్పుడు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తూ ఉంది. పక్కా సమైక్యవాదిగా చంద్రబాబుకు పేరుంది. ఆ రోజు చంద్రబాబు గారు కూడా ఘటనా స్థలానికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఈరోజు సాయి రెడ్డి గారు చనిపోయిన దగ్గరికి మేము కూడా వెళ్ళలేకపోయినాం. అర్ధరాత్రి నేను మార్చురి దగ్గరికి వెళ్ళి నా కుటుంబాన్ని పరామర్శించిన విషయం చెప్తాను. అంటే ఆ విషయాలు కవిత ఒకటే విషయం కాదు అంటున్నా నేను. ఒకవేళ మర్జర్ అవుతుందా, లేదంటే పొత్తు పెట్టుకుంటుందా తర్వాత విషయం, అది కూడా ఒక సమస్య. దాంట్లో ఒక విషయాన్నే వారు ప్రస్తావించలేదు కవిత గారు. భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ అయితే రాలేదు అని జరిగింది. నేను అదే అంటాను, నేను ఆన్సర్ చేయడం కాదు. ఈరోజు కేసీఆర్ గారికే స్వయంగా ఉత్తరం రాసింది కవిత గారు. కాబట్టి కేటీఆర్కో హరీష్ రావు గారికో రాయలేదు. కాబట్టి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి, లేదంటే వీళ్ళైనా చెప్పాలి. లేదంటే సమాధానం రాకపోతే కవిత గారే, ఒకవేళ ప్రజల లోపల ఉన్నటువంటి పర్సెప్షన్ ఇదేదో కావాలనే డ్రామా అని అంటున్నారు. కాబట్టి కవిత గారే పలానా తేదీ వరకు నేను ఆశించిన సమాధానం రాలేదు, కాబట్టి సామాజిక ఉద్యమాన్ని నేను నిర్మిస్తానని కవిత గారు అన్న రావాలి. అంటే ఇది మొత్తం స్టాగ్నేట్ చేసి పెట్టేసిండ్రు. ప్రజలు ఏదైనా ఉద్యమాన్ని రూపుదిద్దుకొని తీర్చిదిద్ది ముందుకు పోవాలి, నిర్మించుకొని ముందుకు పోవాలంటే ఆ పరిస్థితి కనిపిస్తలేదు. లేకుంటే మా పార్టీ ఆదేశం ఇస్తే దాన్ని అమలు చేద్దామంటే మాకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మేము ఎవరిని తిట్టాలి? కాంగ్రెస్ను మాట్లాడాలన్నా, లేదంటే బీజేపీని విమర్శించాలన్నా? ఈ అన్సర్టనిటీ పోవాలంటే అధినాయకుడు ఏదైనా చెప్తే తప్ప ఏ పరిస్థితి ఉండదు ఒక పార్టీలో. కాబట్టి ఆ పరిస్థితులు లేనప్పుడు నాయకుడు చెప్పలేడని సామాజిక స్పృహ కలిగినటువంటి మా వాళ్ళు, మా జాతుల కోసం, అణగారిన జాతుల కోసం బయటకు వచ్చి మేము రాజకీయాలు చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పదవి కోల్పోయిన వెంటనే ప్రజల మధ్యలో లేకుండా కనుమరుగైనట్టు పరిస్థితి ఉంటే మేము ఎప్పుడు మా వర్గాలకు మేము సేవలు చేయాలి. మా వర్గము అంటే నేను ఇచ్చే నిర్వచనం పేద వర్గం.
అది అగ్రవర్ణాల్లో ఉండని ఈ 10 ఏళ్ల కాలంలో సాధ్యం కాలేదా? పేద వర్గాలకు న్యాయం చేసే విధంగా, పేద వర్గాలను ఆదుకునే విధంగా 10 ఏళ్లలో సాధ్యం కాలేదా? అంటే ఒక్కొక్కటి ఒక ఫోకస్గా చెప్పారు. ముందు మనము ఇరిగేషన్ ప్రాజెక్ట్సే ఎజెండాగా పెట్టుకుందాం, లేదంటే అగ్రికల్చర్నే ఎజెండాగా పెట్టుకుందాం. తర్వాత ఈ విషయాలన్నీ మనం కాక ఇంకెక్కడ ఉంటుంది, మనమే 20-25 సంవత్సరాల పాలనలో ఉంటామని చెప్పేసి ఒక భ్రమ కల్పించారు మాకు. 10 సంవత్సరాలు అధికారం ముగుస్తున్న సమయంలో దళిత బంధు అని తీసుకొచ్చారు. దళిత బంధు సమీక్ష జరుగుతున్నప్పుడు ఎంత ఇస్తే బాగుంటుంది ఒక కుటుంబానికంటే, నేనైతే ₹1,00,000 ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ అడిగితే 3 లక్షలు ఇవ్వండి అని అడగడం జరిగింది. కొందరు 5 లక్షలు ఇవ్వమని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా 10 లక్షలు ఇద్దాం, అడగడానికి కూడా భయపడుతున్నారు ఏందో అని మాట మాట్లాడినారు. కానీ అమలయ్యింది ఎక్కడ అంటే ఒక పైలట్ మండలాలలో 4 మండలాల్లో మాత్రమే అయింది. మిగతా గ్రామాలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 2,000 3,000 మందికి ఇవ్వమని మాకు లిస్టు పంపిస్తే మేము ఎంతమందిని సంతృప్తి పరచగలుగుతాం? అది కూడా ఓన్లీ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్కడ అమలు అయితే జరగలేదు. కాబట్టి దళిత వర్గాలు ఆ రకంగా వ్యతిరేకత వచ్చింది. అదేవిధంగా ఉద్యోగాల నోటిఫికేషన్ వేసినప్పుడు పేపర్ లీక్ అయింది అన్నప్పుడు చాలా ఎంత స్పందించాలి ప్రభుత్వము. దాని విషయంలో బాధ్యులను శిక్షించినటువంటి సందర్భం లేదు. అధికారులను ఒకవేళ వాళ్ళ తప్పిదమే ఉంటే వాళ్ళను తప్పించినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే అన్ని రకాల వాళ్ళు ఏదైతే సామాజికంగా ఆర్థికంగా ఎదగలేరో వారందరూ కూడా ఒక అవకాశం దొరికింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా, తెలంగాణ మనం తెచ్చుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్రంలో మన జీవన శైలి మారుతుంది అనుకున్నాం కదా అని ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నా మేమందరం మాట్లాడినా ఎక్కడ కూడా మేము ఆశించినటువంటి సమాధానం అయితే దొరకలేదు. పేద ప్రజల జీవన శైలి మారకున్నా, దళిత వర్గాల జీవన శైలి మారకున్నా, కానీ డాక్టర్ బాలరాజు జీవన శైలి మాత్రం పూర్తిగా మారిపోయింది. ఒక సాధారణ కార్మికుని కుటుంబం నుంచి జీబీఆర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ స్థాపించే వరకు ఎదిగింది. 2014 ముందు బాలరాజు ఆస్తులు, తర్వాత 2014 ఇప్పటికి ఆస్తులు చాలా తేడా వచ్చింది. మీ జీవన శైలి, మీ ఆర్థిక విషయాల్లో కూడా చాలా తేడా వచ్చింది. ఇది కేవలం ఒక బాలరాజుగానే అయిందా, లేకపోతే ఇది ఏమైనా సీక్రెట్ ఏంటో చెప్తే మీ దళిత వర్గాలు అందరూ కూడా, పేద వర్గాలు కూడా బాగుపడతారు కదా? దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఎవరో విసిరినటువంటి వలలో పడడం కాదు. మనము ముందుగా విద్య, ఆర్థిక పరిపుష్టి, సామాజికంగా ఎదగడము, తర్వాత మనం రాజకీయంగా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ, దాని వైపు కూడా మన చూపు ఉండాలని చెప్పినందుకే నేను టీఆర్ఎస్లో రాకముందే ఆంటర్ప్రీనర్ను. నేను మీరు చెప్తున్నటువంటి జీబీఆర్ కన్స్ట్రక్షన్స్, జీబీఆర్ బిల్డర్స్ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ పెట్టించింది కాదు రమేష్ గారు, అది నేను నా స్వయం కృషితో ఒక మట్టి బిడ్డనైనా అక్కడున్నటువంటి పొటెన్షియల్ని అర్థం చేసుకొని వ్యాపారాన్ని నిర్మించుకొని వ్యాపారంలో స్థిరపడ్డ తర్వాత నేను ఉద్యమంలో చేరిన. యురేనియం తవ్వకాల్లో కూడా మీ ప్రమేయం ఉందని చెప్తారు. ఆపడంలో నా ప్రమేయం ఉంది. ఆపడంలో ఉందా? ఆపడంలో ఉంది. ఆపడంలో నా ప్రమేయం ఉంది. కావాలంటే మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. మీరు అంటే బాలరాజు గారు ఇన్ని శుద్ధపూస కబుర్లు చెప్తున్నారు, కానీ మీ ఇంటికి వస్తే చెప్పులు విడిచి రావాలి, మొబైల్ డిపాజిట్స్ చేసి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భూస్వామ్య ఫ్యూడల్ మెంటాలిటీ ఎందుకు వచ్చింది మీకు, ఒక దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తికి? పనికిరాని వెధవలు ఉంటారు కాబట్టి కొన్నిసార్లు కాన్ఫిడెన్షియల్ విషయాలు మాట్లాడాలనుకున్నా, లేకుంటే ఎవరికైనా పర్సనల్ విషయాలను మనం చర్చించుకోవాలనుకుంటున్నా వాళ్ళు రికార్డ్ చేసి బహిర్గతం. ఎంతెందుకు మీరు గతంలో మీరు అంటే సెటిల్మెంట్లు చేసేవారు, ఎవరైనా వస్తే వాళ్ళని కొట్టేవారు, ఆ కొట్టిన విజువల్స్ తీసిందనే దాంతో ఫోన్లు డిపాజిట్ చేయించడం, అంటే చెప్పులు విడిచి రావాలనేది అది ఫ్యూడల్ మెంటాలిటీ కాదా? నాకు దైవభక్తి ఎక్కువ. నేను ఎవరింటికైనా వెళ్ళినా, లేదు అంటే దేవాలయాలకు వెళ్ళినా, లేదంటే ఎవరైనా ఆఫీస్లో వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే నేను కూడా పాటించడం అనేది నా సాంప్రదాయం. నేను ఉన్నటువంటి చేంబర్లో నేను కూడా చెప్పులు బయటే విడిచి వెళ్తాను. కారణం ఏంటంటే చాలాసేపు మనం అక్కడ కూర్చుంటాం, తిరిగి ఊరంతా దేశమంతా తిరిగి వచ్చేటప్పుడు చెప్పులకు ఏమైనా అంటుకుంటుందని తప్ప అంటరాని వాళ్ళగా చూసేది కాదు. నేను తీసినప్పుడు మా వాళ్ళు కూడా ఏడవడము. అదేవిధంగా ఫోన్స్ డిపాజిట్ కొన్ని సందర్భాల్లో ఎందుకు చేయిస్తాము అనేది మీకు తెలుసు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప మీ సెటిల్మెంట్ల వ్యవహారాలు బయటకు రాకుండా ఉండడానికి ఫోన్లు దమ్ముంటే ఇప్పుడు ఈ రోజున్న ప్రభుత్వము మన ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే వారు చెప్పేటువంటి పద్ధతిలో గువ్వల బాలరాజు గారు మా ఎమ్మెల్యే, తన ఓటర్ను నేను అని చాలా గౌరవంగా కలిసినప్పుడు చెప్పేటువంటి వాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అదే అంటున్నా, నా నియోజకవర్గానికి సంబంధించి అణువణువు వారికి తెలుసుకుంటే నన్ను ఎందుకు ఓడించడానికి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు అందరినీ కోఆర్డినేట్ చేసిండో, ఎంత శ్రమ పడ్డారో. ఆయన పార్టీని గెలిపించుకోవడానికి ఖచ్చితంగా డెఫినెట్గా అది కాదనట్లేదు నేను. అందుకని అందులో భాగంగా
ఒకవేళ నా లూప్ హోల్స్ ఏమన్నా నా దుర్మార్గాలు ఏమన్నా ఉంటే బయటకు తీయొచ్చు అంటే అధికారంలో అది లేదు పోనీ ఈ రోజు బాలరాజు గారు, అవే విషయాలను క్రోడీకరించి నన్ను శిక్షించమనండి అవే చర్చకు పెట్టడం వల్ల ప్రయోజనం మీ ఏముంటుంది? నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూశారు, ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది రేవంత్ రెడ్డి పాలన చూశారు. ఏ పాలన మంచిగా అనిపిస్తుంది మీకు? అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మంచి పాలన జరిగింది, అనుమానం లేదు. కానీ ఆ పార్టీలో మాత్రం ఉండరు. కానీ ఆ పార్టీ కూడా విడతల వారీగా ఒకసారి రైతాంగం పైన, ఇరిగేషన్ పైన, విద్య పైన దృష్టి సారిస్తాం, మొత్తంగా సకల సమస్యలను మేమే పరిష్కారం చేస్తామని 25 సంవత్సరాల ప్రణాళిక రూపొందించుకున్న సంగతి మాకు తెలియదు. చేస్తారు అనే ఆశతోనున్నాం, విశ్వాసంతోనున్నాం. కానీ చెయ్యరు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడే పడి ఉండడము సరైన పద్ధతి కాదని మాత్రమే బయటికి రావాలి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డిది కూడా ఒక పాలన అనేది కానీ మీరు మొన్న చెప్పారు ఒక ఆప్షన్ ఉంది, నేను బీజేపీలో ఏమి చేరడం లేదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా నాతో కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతున్నారు. 2 ఆప్షన్లు ఉన్నాయి, ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నారు? కాంగ్రెస్ ఆప్షనా, బీజేపీ ఆప్షనా? 2 కాదు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకేం ఆప్షన్ ఉంది? 3వ ఆప్షన్, నేను ఏదైతే మా పార్టీకి రాజీనామా చేసి నేను బయటికి రావడం జరిగిందో, ఇతరులు వారి వారి పార్టీలకు రాజీనామాలు చేసి రాజీనామాలకు సిద్ధమై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు రాజీనామా చేస్తే అచ్చంపేట నియోజకవర్గం కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు మీతో రాలేదు, రేపు హరీష్ రావు పోయి మీటింగ్ పెట్టుతున్నారు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారని చెప్తున్నారు. ఎంతవరకు ఎవరు రాలేదో కాదు, ఎవరు రాలేదనే సంగతి నేను చెప్తా. ఈరోజు ఎవరు ఈ 2 సంవత్సరాల పాటు కండువా కప్పుకొని నాతో పాటు కలిసి నడవనటువంటి వాళ్ళు బయటకు వచ్చారు. రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో చాలా మంచిగా కోఆర్డినేట్ చేసిండ్రు. మా పార్టీలో ఉన్నట్టు కొంతమంది పెద్దలు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళను కట్టడి చేసి బయటికి రానియకుండా చేసిండ్రు. స్వతహాగా వాళ్ళ స్వభావం కూడా ఫ్యూడల్ నేచర్ కాబట్టి నేను ప్రతి పౌరుని కూడా నేను స్వయంగా కలుస్తుంటే ఆ దళారీ వ్యవస్థను రూపుమాపిన కాబట్టి. హరీష్ రావు గారు రేపు వెళ్తున్నారు, 3వ ఆప్షన్ ఏంటో చెప్పండి చివరిగా. అదే చెప్తా ఉన్నా, నేను ఎవరైతే తమ పార్టీల ఆలోచన విధానాలు నచ్చక నాలాగా నేను ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వాడిని కాబట్టి కొత్త పార్టీ దిశగా వెళ్తున్నారా? కొత్త పార్టీ దిశగా నేనైతే వెళ్ళను. ఒకవేళ వాళ్ళు పార్టీలో కాంగ్రెస్ బీజేపీ కానప్పుడు ఇంకొక పార్టీ దేనికి వెళ్తున్నారు? డిఫర్ అవుతున్నటువంటి వాళ్ళు పార్టీ పెడతారేమో నాకైతే తెలియదు. కానీ డిఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ పోరాటాలు మనము పార్టీల ద్వారానే కాదు, పౌరులుగా, బాధ్యత కలిగిన పౌరులుగా మనం ఒక గతంలో ఉద్యమంలో మాదిరిగా జేఏసీ నిర్మించినట్టుగా ఈరోజు మనం ఉద్యమాలు చేద్దామంటే ఉద్యమానికి వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్న 3వ ఆప్షన్. ఇవన్నీ కూడా 1-2 డేస్లో మీకు అన్ని కూడా తెల్లం అవుతాయి. ఇది గువ్వల బాలరాజు మనోభిప్రాయం. సో మొత్తం మీద ఏ పార్టీలో చేరుతున్నారనేది స్పష్టత ఇవ్వలేదు, కాకపోతే జాతీయత భావం ఉంది, దళిత వర్గాల పరిరక్షణకు, పేద వర్గాల పరిరక్షణ కోసం పనిచేయడానికి తనకు ముందుకు వెళ్తాను, గతంలో ఇచ్చిన అవకాశాన్ని ఆ పార్టీ అభివృద్ధికి, ప్రభుత్వంలో ప్రజలకు సేవలు అందించడానికి తాను ఎంతగానో కృషి చేశానో ఆ కృషిని మరింతగా అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లడానికి, ఆయన ఆశయాలను అమలుపరచడానికి తనకు ముందుకు వెళ్తానని డాక్టర్ బాలరాజు చెప్తున్నారు. ఇది చూస్తూనే ఉండండి ఎన్టీవీ.